ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం ప్రభు శిష్యుడైన ఫిలిప్పును గురించి మనం పరిశీలన చేస్తూ వస్తున్నాం. ఈ అధ్యయనంలో ఇప్పటికీ 2 మార్లు ఫిలిప్పు ఆంద్రేతో కనిపిస్తాడు మనకు. ఇది 3వసారి. ఈ 3వసారి కూడా ఆంద్రేతోనే కనిపిస్తాడు. కొంతమందిని మనం వారితోనే కలిసి ఉండడం కనపడుతుంది, వారి వెంట ఉండడం కనపడుతుంది. ఎందుకు అలా అనంటే, వారిద్దరి మధ్యలో ఒకే రకమైన భావజాలం ఉండడం, ఒకే విధమైన ఆలోచన, ఒకే విధమైన ఆశ, ఒకే విధమైన పట్టింపు, ఇవన్నీ సహవాసంలో వారు కలిసి ఉండడానికి కారణాలు. సహవాసంలో చాలామంది ఉంటారు, కానీ కొంతకాలం తరువాత వారిద్దరూ కలిసి ఉండడానికి వేరే కారణాలు ఏమి ఉండవు. మనసు కలుస్తుంది, వయసులో వ్యత్యాసం ఉండొచ్చు, స్థాయి వ్యత్యాసం ఉండొచ్చు, చదువులో తేడాలు ఉండొచ్చు, కానీ కలిసి ఉంటారు. సహవాసంలో ఇలాంటి జంటలుగా ఉండేటువంటి వ్యక్తులు కొద్దిమంది కనబడతారు. అందులో ఆంద్రేయ, ఫిలిప్పు మనకు కనిపిస్తారు. మొట్టమొదట ప్రభువు దగ్గరికి తేవడంలో కనిపించారు. రెండవదిగా ప్రజలందరూ ఆకలిగా ఉన్నప్పుడు ఫిలిప్పును ప్రభు అడిగితే ఆంద్రేయ జవాబు చెప్తాడు. మళ్ళీ ఇద్దరు కనపడ్డారు. ఇది 3వ సందర్భం. ఈ 3వ సందర్భం మనకు యోహాను సువార్త 12వ అధ్యాయంలో కనపడుతుంది. అక్కడ 20, 21, 22 వచనాలు. ఆ పండుగలో ఆరాధించవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ తండ్రి, ఎంతో ప్రేమించారు మీరు. మీ ప్రేమ మీ రొమ్మునున్న అద్వితీయ కుమారుణ్ణి మా కొరకు సిలువలో బలిగా అర్పించింది. ఆ ప్రియకుమారుని నామంలో మీ పాదాల సమీపానికి వస్తున్నాం. ఆయనలోనే మిమ్మల్ని మీరు మాకు బయలుపరుచుకున్నారు. మీ వ్యక్తిత్వం సమస్తం మేము ప్రభువులో చూడడానికి సాయం చేశారు. ఈ సమయాన్న ఫిలిప్పు యొక్క ఆలోచన విధానాన్ని, ఫిలిప్పు యొక్క ప్రయత్నాన్ని, అతడు ఎవరు సహకారాన్ని అర్థించాడో అధ్యయనం చేయడానికి సాయం చేయమని చాలినంతటి నీ కృపను కోరుకుంటూ ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గతంలో మనం ఆంద్రేయ గురించి ఆలోచించినప్పుడు కూడా ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు వారు మొట్టమొదట వెళ్ళి అడిగింది ఫిలిప్పుని. చూడండి, నతనయేలును ప్రభు దగ్గరికి తేవడానికి ఫిలిప్పుకు అవకాశం దొరికింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేటువంటి అవకాశం ఆంద్రేయకి దక్కింది. కానీ ఫిలిప్పుకు ఎంత అవుతుందో లెక్క చెప్పేటువంటి అవకాశమే దొరికింది. ఫిలిప్పు ధనాన్ని గురించి మాట్లాడాడు. అయితే రక్త సంబంధుల్ని ప్రభు దగ్గరికి తెచ్చినవాడు, రక్త సంబంధుల ఆకలి తీర్చడానికి ఆంద్రేయ ఉపయోగపడ్డాడు. తన తోటి వారిని ప్రభు దగ్గరికి తేవడానికి ఫిలిప్పు ఉపయోగపడ్డాడు. ఇప్పుడు గ్రీసు దేశస్థుల్ని కూడా ప్రభు దగ్గరికి తేవడానికి గ్రీసు దేశస్థులు
ఫిలిప్పును తమకు మధ్యవర్తిగా ఉండడం కోసం వెళ్ళి అడిగారు. అతడు ప్రభు దగ్గరికి వాళ్ళని తేవడానికి ప్రయత్నం చేశాడు. ఆలోచించండి ఒకసారి, ఫిలిప్పు దగ్గరికి వాళ్ళు ఎందుకు వచ్చారు అనే దానికి గతంలో మనం చెప్పుకున్నాం. అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్ అని. ఆ పేరు పెట్టుకున్నారు కనుక అతని దగ్గరికి వెడితే కొంత సానుకూల వైఖరి అతనిలో కనిపిస్తుందని వెళ్ళారేమో తెలియదు. సహజంగా ఇది జరుగుతాయి. మనం వెళ్ళి చూస్తాం, అందులో ఎవరైనా క్రైస్తవుల పేర్లున్నాయా, లేదు మనకు తెలిసిన ఇంటి పేర్లు ఏమైనా ఉన్నాయా, మనం వెళ్ళిన చోట ఆ బోర్డులో ఉండేవారిని చూసుకుని వారిని వ్యక్తిగతంగా కలుసుకుంటాం. మాది మీ ఇంటి పేరేనండి అని, లేకపోతే మీ పేరు మా దేశస్తుల పేరు ఒకటేనండి అని వెళ్ళి పరిచయం చేసుకోవడానికి ఏదో ఒక హేతు ఉండాలి కదా. గ్రీస్ దేశస్తులకు ఫిలిప్ పేరు ఉపయోగపడింది. ఓసారి ఒక వ్యక్తి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆయన పేరు, అంటే ఇద్దరిని వ్యంగ్యంగా మాట్లాడాడు, నన్ను మరో వ్యక్తిని. ఆ వ్యక్తి పేరు వెంకటేశ్వరరావు, నా పేరు వెంకటరత్నం. వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తితో ఆ వెంకటేశ్వరరావు అని ఆయన అన్నాడు, చూడయ్యా, మీరు ప్రభు పేరు పెట్టుకున్నారు, కానీ మీరేమీ ప్రభువుని గురించి మాట్లాడరు. కానీ మేము ప్రభు పేరు పెట్టుకోలేదు, కానీ ఈ రాళ్లను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడయ్యా అన్నాడు. అది గడుసుగా జవాబు చెప్పినట్టు అనిపించింది అప్పటికి నాకు. అయితే ఒక మాట అంటారు, దేవుడు దేనిని బట్టి ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటాడు. ఎవరి ద్వారా ఏ సమాచారం ప్రపంచానికి తెలియజేయాలో అలా తెలియజేస్తాడు ఆయన. ఫిలిప్పు దగ్గరికి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఫిలిప్పు వారిని నేరుగా ప్రభు దగ్గర తీసుకుని రాలా. నతనయేలుని తీసుకుని వచ్చినవాడు వీళ్ళని ఎందుకు తీసుకురాలా? ఒక క్షణం ఆలోచించండి. ప్రభు సురోఫెనికే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నశించిన ఇశ్రాయేలు యొద్దకే వచ్చాను అన్నాడు. అన్నవాడు ఆమె దగ్గర నుంచి వెంటనే ఆ బిడ్డను బాగు చేసి, అంటే నీ బిడ్డ బాగుపడింది వెళ్ళని చెప్పి వచ్చేస్తాడు. ప్రభు ఎందుకు వచ్చాడో, ఎవరి మధ్యలో పనిచేయడానికి వచ్చాడో స్పష్టంగా తెలుసు ఫిలిప్పుకు. వారిని తీసుకుని వస్తే ప్రభు అంగీకరిస్తాడా లేదా ఏమో, ఓ సందేహం ఉంది. ఇప్పుడు ఆంధ్రేయను కలుపుకుంటే, ఇద్దరూ కలిసి పెడితే, ఇద్దరి సహవాసం వల్ల వారిని ప్రభువు దగ్గర తీసుకుని వెళ్ళొచ్చు అనే ఓ ఆలోచన ఫిలిప్కు వచ్చింది. అంటే ఒక్కరు వెళ్ళినప్పుడు బలంగా ఉండకపోవచ్చు, ఇద్దరు వెళితే బలంగా ఉంటుంది కదా. ఇద్దరి మాట కాదని జాలం కదా. ఒకరు చాలరు, ఇద్దరు లేక ముగ్గురు అన్నమాట. ఇద్దరుగా కలిసి వెళ్ళడం కోసం తన వెంట ఆంధ్రేయుని వెంట పెట్టుకుని వెళ్ళారు ఫిలిప్పు. ఇప్పుడు ఫిలిప్పులో నాకు కనిపించిన మరో గొప్ప లక్షణం ఏమిటంటే, తాను ఒక్కడే వెళ్ళి ఘనతను పొందాలి అనే ఆలోచన కాదు. మరొకరిని వెంట పెట్టుకుని వెళ్ళి వాళ్ళకి ఏదైనా మేలు చేయాలి, వాళ్ళకి మేలు జరగాలనే ఉద్దేశమే తప్ప తనకేదో పేరు రావాలి అనే ఉద్దేశం ఫిలిప్పుకున్నట్టు కనిపించదు. చాలాసార్లు నాకే పని చెప్పాలి, నేనే చేయాలి అనే ఆలోచన. ఇంకొకరితో కలుపుకొని చేయడం అనేది కొంతమందికి ఇష్టం ఉండదు. తమకు తాముగా చేయాలనుకుంటారంతే. ఇంకెవరైనా సహాయం చేస్తే పేరు వాళ్ళకి వెళ్ళిపోతుందేమోనని బాధపడే తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. ఆ తత్వం ఫిలిప్పుకున్నట్టు అనిపించదు. అది మంచిది కూడా కాదు. ఇతరులకు పేరు వెళ్ళిపోతుందేమో అనే ఆలోచన సబబైంది కాదు కదా. పేరు కోసం కాదు, ప్రభువును పరిచయం చేయడం కోసం. పేరు కోసం కాదు,
ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరచాలని ఉద్దేశం చొప్పున ఆంద్రేయుని వెంట పెట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇద్దరూ కలిసి ప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పారు, యేసుతో చెప్పారు. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. ఇద్దరూ చెప్పారు. ఒకరి తరువాత ఒకరు చెప్పారా? ఇక్కడ చెప్పిన మాట ఆంద్రేయ ఫిలిప్పు. ఫిలిప్పు తాను రెండవ వాడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆంద్రేయును ముందుంచాడు. ఇది ఫిలిప్పులో మనకు కనిపించే మరో శ్రేష్ఠ పాఠం. తన దగ్గరికే వాళ్ళు వచ్చినా ఆంద్రేయును ముందు పెట్టి తాను వెనక ఉండడం. అందుకని ప్రియుడైన యోహాను ఆంద్రేయ పేరు ముందు రాసి ఫిలిప్పు పేరు తర్వాత రాశాడు. ఆలోచించండి, నేనే అన్నింట్లో ముందుండాలి, నాకే ప్రాధాన్యత కావాలి అనే స్వభావం అది ఆత్మ సంబంధమైన స్వభావం కాజాలదు. ఇంకొకరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఆలోచన పరసంబంధమైంది, ఆత్మ సంబంధమైంది, దైవికమైంది కూడాను. ఆంద్రేయకు మొదటి స్థానం ఇచ్చాడు. ఆంద్రేయ చెప్పాడు, ఫిలిప్పు కూడా చెప్పాడు. ఇద్దరి మాటలు ప్రభు విన్నారు. విని అందుకు వారితో ఇలా అన్నాడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావుకుడి నీడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చినడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొను, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవం కొరకు దాన్ని కాపాడుకుని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఒకడు నన్ను సేవించినట్లా నన్ను వెంబడించాలి, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించినట్లా నా తండ్రి అతని ఘనపరచును అన్నాడు. ఏమిటి మాటలు? తనను తాను గోధుమ గింజతో పోల్చుకున్నవాడు నన్ను సేవించాలి. నన్ను సేవించేవాడు ఎలా ఉండాలి? తన ప్రాణాన్ని ద్వేషించుకునేవాడుగా ఉండాలి. ఈ మాటలన్నీ ఎందుకు చెప్పాడు ఆయన? ఎవరు తను తాను ఉపేక్షించుకుంటారో వాళ్ళు కదూ సిలువెత్తుకోగలిగిన వాళ్ళు. ఎవరు తను తాను ఉపేక్షించుకుంటారో వారు కదూ కాడిమోయగలిగిన వారు. ఎవరు తమను తాము ఉపేక్షించుకుంటారో వారు కదూ ప్రభువును వెంబడించగలిగిన వారు. ఈ పదాలకు అర్థం అలా ధ్వనిస్తుంటుంది. అందులో ఫిలిప్ ఉన్నాడు. అతడు తన్ను తాను తక్కువ చేసుకుని ఆంద్రేయును ముందు పెట్టినవాడుగా కనిపిస్తాడు. ప్రభు ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత నా ప్రాణం కలవరపడుతుంది అన్నాడు. నా ప్రాణం కలవరపడుతుంది అన్నాడు. కారణం సమయం సమీపించింది. ఆయన మొట్టమొదటిసారి వీళ్ళిద్దరూ వింటూ ఉండగానే నా ప్రాణం కలవరపడుతుంది, నేనేమందును, తండ్రి ఈ గడియ తడస్తిప్పకుండా నన్ను తప్పించు, ఆయనను ఇందుకోసమే నేను ఈ లోకంలోనికి వచ్చి తిని అన్నాడు. తండ్రి నీ నామం మహింపరచమని చెప్పాను, అంతటా నేను దాన్ని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి పుట్టెను. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారు. గ్రీసు దేశస్థులు వెలుపల ఉన్నారు. వీరిద్దరితో ప్రభు మాట్లాడుతూ ఈ గడియ తడస్తింపకుండా ఉంటే అంటే అర్థం ఆయన తాను ఎత్తబడాలి, అటు తరువాతే ప్రపంచమంతటి నేను ఆకర్షించుకుంటాను అనే మాట చెప్పేటప్పుడు ఆయన కనుల ముందుకు వచ్చింది గెత్సేమనే. తాను పాపంగా మార్చబడడం. ఆ గడిని గురించి ఆయన మాట్లాడుతూ తండ్రి నీ నామమును మహింపరచు అన్నాడు. ఎవరైనా దేవుని నామం మహిమపరచు అన్నప్పుడు నేను దాన్ని మహిమపరిచితిని అన్నమాట, మరలా మహిమపరుతును అనే మాట. మహింపరిచాను, మరలా మహింపరుతును. ఇద్దరు ఆ శబ్దాన్ని కూడా విన్నారు.
ఆలోచించండి. ఆంద్రేయ ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అన్న మాట విన్నవాడే కదూ. ఇప్పుడు ఈ మాట కూడా విన్నాడు. ఆశ్చర్యం. రూపాంతర పర్వతం మీద ఈయన నా ప్రియకుమారుడు, ఈయన స్వరం ఈయన మాట వినండి అనే మాట ఇన్నర్ సర్కిల్లో లేకపోయినా ఇప్పుడు ఈ మాట విన్నవారిలో వీళ్ళిద్దరూ ఉన్నారు. ఆలోచించండి ఒకసారి. ఎవరు ప్రభు దగ్గరకు అనేకులను తేవడానికి సాధనాలవుతారో వారు దేవుని నామాన్ని మహిమపరిచే సాధనాలవుతారు. దేవుడు మహిమపరచడం అనే మాట వారు వింటారు. వారు రక్షించబడి మహిమపరచబడిన సందర్భాన్ని వారు కళ్ళారా భవిష్యత్తులో చూస్తారు. అందుకే వీరిద్దరిని తిరిగి మనం మేడగదిలో కూడా చూస్తాం. ఆ పెంతెకోస్తు దినాన్ని కూడా చూస్తాం. ఆలోచించండి ఒకసారి. ప్రభు వీరిద్దరి మధ్య ప్రపంచ రక్షణను గురించినటువంటి సమాచారం వీళ్ళిద్దరితోనే చెప్పాడు ఆయన. ఈ మాట చూడండి. ఆయన అన్న మాట ఏమిటంటే, 32వ వచనంలో, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును అన్నాడు. అంటూ ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును అన్నాడు. అన్యులు ప్రభువు దగ్గరికి రావడం అనేది లోకాధికారికి తీర్పే. అన్యులు ప్రభువుని వెతుకుతూ రావడం అనేది ఇప్పటి వరకు గుడితనం కలుగు చేసిన వాడిని వెలుపలకు త్రోసివేయడమే. ఈ అద్భుతమైన సత్యం ఆంద్రేయ ఫిలిప్పుల దగ్గర అని చెప్పారు. ఆలోచించండి ఒకసారి. ఇలాంటి రక్షణ సత్యాన్ని, అపవాది వెలుపలికి త్రోసివేయబడతాడనే సత్యాన్ని, ఆయన పైకెత్తబడిన తర్వాత అందరినీ ఆకర్షించుకుంటాను అనే సత్యం ఇక్కడే స్పష్టంగా మనకు కనపడుతుంది. మరో దగ్గరికి కూడా వెళదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. 14వ అధ్యాయంలో ఫిలిప్పు ఈసారి తోమాతో కనిపిస్తాడు. ప్రభు అన్నారు, మీ హృదయాలను కలవరపడనివ్వకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అన్నప్పుడు, నేను తండ్రి ఇంటికి వెళుతున్నాను, అక్కడ స్థలం మీకోసం సిద్ధపరుస్తాను అని చెప్పిన తరువాత తోమా అన్నాడు, నేను వెళుతున్న స్థలం మార్గం మీకు తెలుసనంటే, ప్రభువా ఎక్కడికి వెళుతున్నావు అది మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగ తెలియను అన్నప్పుడు, యేసు నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగుందురు, ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదరని ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా. ద డిజైర్ ఆఫ్ ఫిలిప్. ఇందులో మోషేకు ఉన్న ఆశ ఫిలిప్పుకున్నట్టు కనిపిస్తుంటుంది. అయ్యా, నేను నీ మహిమను చూడాలి, అంటే నిన్ను చూడాలని, తండ్రిని చూడాలి అన్న ఆశ, దైవత్వాన్ని చూడాలి అన్న ఆశ, కళ్ళారా చూడాలనే ఆశ. ఖచ్చితంగా ఫిలిప్ అడిగాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకంతే చాలు, మాకంతే చాలు. ఏం చాలు? జీవితానికి ప్రపంచానికి చాలినంతటిది ఏమిటి అంటే దైవత్వాన్ని తెలుసుకోవడం, దైవత్వాన్ని కనుగొనగలగడం, దైవత్వం యొక్క ప్రత్యక్షతను పొందగలగడం. అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. ప్రపంచంలో అనేకమైన వాటిని కనుక్కుంటే వాళ్ళకి ఎన్నో ప్రైజులు ఇస్తారు, కానీ
సత్యాన్వేషకులు దేవుణ్ణి కనుక్కున్నప్పుడు ఆ బహుమానాలన్నింటికంటే మించిన సంతోషం వారి అంతరంగాల్లో నిలిచి ఉంటుంది. ఫిలిప్ అన్నాడు, నాకంతే చాలు, మాకంతే చాలు, మాకంతే చాలు. అంటే తాను శిష్యులందరి తరపున మాట్లాడాడు. తనొక్క డిజైర్ కాదది, అందరి ఆశ. మాకంతే చాలు, మాకంతే చాలు. అప్పుడు ప్రభు అన్న మాట ఏమిటో చూడండి. ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలు అని అంటే, ఫిలిప్పు నేను ఇంతకాలం మీ వద్ద ఉండిన నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని నాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు అన్నాడు. ఇక్కడ ప్రభువులో ఉన్న దైవత్వం స్పష్టంగా మానవాళికి వివరించడానికి ఫిలిప్పు అడిగిన ప్రశ్న కారణం. శిష్యుడు అడిగిన ఈ ప్రశ్నకు నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు, అంతేకాదు తండ్రి నాలో ఉండి, అంటే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం రాస్తూ పౌలు గారు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంగా క్రీస్తు యేసునందు నివసించింది అన్నప్పుడు ఆయన సంపూర్ణమైన దేవుడు. తండ్రియు నేనును ఒకటే, ఏకమై ఉన్నామన్నమాట యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయిస్తాడు ఆయన. కాబట్టి ఆయన ఇంకా నువ్వు నమ్మలేదా? నన్ను చూసినవాడు తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నమ్మండి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్మండి. నేను తండ్రి వద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఫిలిప్తో పలికిన ఈ మాటల్లో 2 అద్భుతమైన సత్యాలు కనిపిస్తాయి. మొదటిది, నేను చేయుచున్న ఈ క్రియల నిమిత్తం నన్ను నమ్మండి. ఏమిటి ఆయన చేసిన క్రియలు? మీకు 13వ అధ్యాయంలో కనిపిస్తుంది. 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారం మీరును అన్నమాట. అంటే ఆయన ఎలా తగ్గించుకున్నాడో, శిష్యుల పాదాల వరకు ఎలా తగ్గి చేశాడో అలా మీరు చేయండి అని. ఆయన నాకంటే గొప్పవి చేస్తారు అనే మాట ఫిలిప్తో అన్నారు. దానికి కూడా ఒక చిన్న భావాన్ని చెప్పుకోవచ్చు. అదేమిటి అంటే, నేను నిష్కళంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన ఈ దేహంలో ఉండి నేను పవిత్రంగా జీవించాను, కానీ తిరిగి జన్మించిన మీరు ఈ పాపయుక్తమైన, పాప స్వభావం కలిగిన ఈ దేహంలో ఉండి కూడా మీరు పవిత్రంగా బ్రతుకుతారు అనే పదం నాకంటే గొప్పవి మీరు చేస్తారని. అంతేగాని ప్రభు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు మనం చేస్తాం అని కాదు దాని అర్థం. ఇది నా మనసుకు ప్రభు ఇచ్చిన ఆలోచన. ఆలోచించండి. ఫిలిప్పు ద్వారా మనం ఈ పాఠాలు నేర్చుకున్నాం. మిగిలినవి వచ్చే వారం చూద్దాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పుకోవడానికి కృపనిచ్చారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ముందున్న సమయం మా ప్రియులకు ఈ తలంపులు వారి అంతరంగాల్లో అనేక రెట్లు అవడానికి వారి ధ్యానంలో సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.